మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కృష్ణ సరిగ్గా ఉరివేసుకో, ఈ మాటలన్నది మరెవరో కాదు, ఏకంగా కట్టుకున్న భర్త. భార్య ఉరి వేసుకుంటుంటే అలా కాదు ఇలా వేసుకో అంటూ ఏకంగా ఫోన్లో అతను వీడియో తీయడం అనేది సంచలనంగా మారింది. అయితే ఈ కథనం మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన విసి సజ్జనార్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో దీని మీద పెద్ద డిస్కషనే నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వనజ రామిశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే వనజ గారు. మీరు కూడా చూశారు కదా, కడప జిల్లాలో జరిగిన ఈ ఉరి వేసుకోవడం అనే ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అసలు ముఖ్యంగా భార్య కృష్ణవేణి ఉరి వేసుకుంటుంటే ఈ భర్త వీడియో తీయడం అనేది పెద్ద డిస్కషన్ పాయింట్ గా మారింది. కృష్ణ ఉరి వేసుకో అంటే ఆయనకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇతని మానసిక స్థితిని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటంటేనండి, మానసిక స్థితి అంటే ఇప్పుడు మనం ఆర్టికల్లో చదివితే, పేపర్లో మనం న్యూస్ చదివినప్పుడు తను లాస్ట్ 6 months నుంచి తను బెదిరిస్తుంది. ఓకే, సో ఇతను ఏమనుకున్నాడు, ఇతను ఆల్రెడీ ఐ థింక్ ఫస్ట్ వైఫ్ చనిపోయింది. ఓకే, మేబీ ఇతను ఏం టార్చర్ చేస్తున్నాడో అది మనకి ఇంకా ఇప్పుడు తెలియదు. జస్ట్ ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి మనకి ఈ డీటెయిలింగ్ తెలుసు. అతను ఎట్లాంటి మనిషి అన్నది ఆ క్యారెక్టరైజేషన్, బికాస్ మల్టిపుల్ మ్యారేజెస్, ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు, ఫస్ట్ ఆమె కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయిందని మనకు తెలియదు. మేబీ అంత జాబ్ చేస్తున్నాడు లోకో పైలట్, ఇంత చేసి కూడా అతనికి అంత మాత్రం విచక్షణ లేదు అంటే ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏమైపోయిందంటే సూసైడల్ టెండెన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు సడన్గా చేశారు, వాళ్ళు చిన్న వార్నింగ్ సైన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరు. నేను చనిపోతాను అని చాలామంది అంటూ ఉంటే దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. ప్రాబబ్లీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి ఆ థాట్ వాళ్ళకి వస్తుంది. అవునా, మనసులో వాళ్ళకి ఎక్కడో ఒక ట్రిగర్ పాయింట్ వస్తుంది. ఎందుకో తను పెట్టే టార్చర్ తట్టుకోలేకో, లేకపోతే లైఫ్ నచ్చకనో, లేకపోతే రకరకాల కారణాల వల్ల తను వార్నింగ్ ఇస్తానే ఉంది. సో ఏమవుతుందంటే కోపం వచ్చినప్పుడు రెచ్చగొడతారు కొంతమంది. ఓకే, మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకా రెచ్చగొట్టేలా చేసేస్తూ ఉంటే తన ప్రాబబ్లీ ఆ రోజు తను ఊరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇంకా రెచ్చగొట్టాడు. తను వేసుకో అంటే తనని రైట్గా ప్రూవ్ చేసుకోవడానికి అమ్మాయి ఊరేసేసుకుంది. ఇప్పుడు ఇక్కడ రక్షించాల్సిన పర్సన్ ఏదైతే ఉన్నాడో, ఏదైనా కానివ్వండి అక్కడ దాకా వెళ్ళిందంటే ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. చనిపోవడం 1 నిమిషం పని. ఆ నిమిషంలో తను చేసేసింది కాబట్టి వెళ్ళి తనని తీసుకురావచ్చే ప్రాసెస్ అలా కూడా చేయలేదు, తను ఆ ఎఫర్ట్ కూడా వేయలేదు. వేయకుండా ఇప్పుడు ఏమైంది, సఫరింగ్ ఎవరు, ఇక్కడ 2 పిల్లలు సఫర్ అవుతున్నారు. అండ్ తన ఎంత సఫర్ అవుతున్నాడో దేవుడికి తెలవాలి. ఓకే, కాబట్టి అంటే ఎమోషనల్గా తను అంత స్ట్రాంగ్గా లేడు. బేసికలీ అతనికి ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేవు. ఓకే, చాలామంది ఏంటంటే సొసైటీ కోసం పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ వల్ల సెకండ్ మ్యారేజ్లు, థర్డ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఫస్ట్ ఒక ఫస్ట్ భార్య కూడా మేబీ సూసైడ్ చేసుకొని చనిపోయిందో తెలియదు ఎవరికి. అట్లా ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి మ్యారేజెస్, రిలేషన్షిప్స్ నుంచి కొంచెం దూరం పెట్టడమే సజెస్టెడ్ యాక్చువల్గా. అండ్ వాళ్ళ మెంటల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇంట్లో కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, నేను చచ్చిపోతాను, నేను ట్రైన్ కిందకి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఊరేసేసుకుంటాను, పురుగుల మందు తాగేస్తాను, ఇట్లాంటి డిస్కషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, సో పేరెంట్స్ ఓకే, బట్ అవంతా చిన్నపిల్లల మీద కూడా ఈ మధ్య చిన్నపిల్లల సూసైడ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయండి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలిసినా తెలవకపోయినా మనం చూస్తున్నాం 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఊరేసేసుకోవడాలు, పైనుంచి దూకి చనిపోవడాలు, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే ఇంట్లో పేరెంట్స్ ఎక్కడో ఒక దగ్గర ఆ డిస్కషన్స్ వస్తున్నాయి. నేను చనిపోతాను, ఇట్లా చేస్తే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, లేకపోతే నేను దూకేస్తాను, పైన ఫ్లోర్ నుంచి దూకేది, ఇట్లా అంటుంటే పిల్లలకి ఆప్షన్స్ ఇస్తున్నాం మనం, మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, ఈ ఆప్షన్ ఉంది, చనిపోవచ్చు, లేకపోతే పురుగుల మందు తాగేయచ్చు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అన్న ఆప్షన్స్ మన చుట్టూరు ఉన్న మన యంగ్ జనరేషన్కి ఫీడ్ చేసి వదిలేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు మనకి సొసైటీలో. వనజ గారు, ఈ కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్ లోకో పైలట్, ఫస్ట్ భార్య చనిపోయింది, రెండో ఆమె అయిన ఈ కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇతనిలో ఉన్న మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు. అయితే భార్య చనిపోతున్నప్పుడు ఆపాల్సింది పోయి కిటికీలోంచి చూసి అతను వీడియో రికార్డ్ చేసి దాని మీద ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా ఒక మనిషి ప్రాణానికంటే కూడా మొబైల్స్లో వీడియోస్ తీయడం మీద దృష్టి పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రెస్క్యూ చేసే చాలా మంది ఏంటంటే కాపాడే గుణం ఇప్పుడు అందరికీ పోయింది. ఎందుకంటే వాళ్ళు వైరల్ అవ్వాలి, వీడియోస్ వైరల్ అవ్వాలి అన్న ప్రాసెస్లో
నీళ్ళల్లో మునిగిపోయినవి చూసాము, పైనుంచి జారి పడిపోతున్న వాళ్ళని చూసాం. బట్ వీడియోస్ తీసేవాళ్ళు ఎక్కువ, రక్షించే వాళ్ళు తక్కువ, వీడియోస్ తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే బేసికలీ ఎక్కడో ఒక దగ్గర మనము ఆ హ్యుమానిటీ, ఆ మానవత్వం అన్నది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఏది ఓవర్టేక్ చేసేస్తే నేమ్, ఫేమ్ ఇవి మనని ఓవర్టేక్ చేసేస్తున్నాయి. ఈ వీడియో నేను తీసి నా కంటెంట్లో వేసుకుంటే సూపర్గా వైరల్ అయిపోతుంది అనేసి ఈ ప్రాసెస్లో చాలామంది ఒకటేంటంటే వీడియో వ్యూస్ ఎక్కువ వెళ్తే మేబీ వాళ్ళు మానిటైజ్ అవుతుందని ఒక ఇది ఉంటుందో, లేకపోతే అందరు చాలామంది చూస్తారు. ఈ వ్యూవర్షిప్ పిచ్చిలో ఈ వీడియోస్ తీసేవాళ్ళు ఎక్కువైపోయి అదే ప్రాసెస్ ఈ హస్బెండ్ ఎందుకు చేస్తే తాగబోతు ఒకటి, దానికి తోడు డ్రింకింగ్ ఏం చేస్తుందంటే మన మైండ్ని నమ్ చేసి పడేస్తుంది కదా. మనం ఏం చేస్తాం, మన ఆలోచన ఆ అమ్మాయి అలాగే ఉంది, ఎమోషనల్గా వీక్ ఉంది, ఎమోషనల్గా ఇతను డ్రింక్ చేసి ఇతను ఇంకొక లెవెల్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ప్రాసెస్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈయనను ఎలాగో పోలీసులు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు, తను ఎలాగో చనిపోయింది. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు, ఆ చిన్నపిల్లలు ఇద్దరు. ఆ చిన్నపిల్లలు రేపు ఏంటి వాళ్ళు అంటే వీక్గా, ఎమోషనల్గా వీక్గా ఉండే పేరెంట్స్ పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారండి. ఓకే, మనం పెద్దవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా అక్కడ ఇంపాక్ట్ చూడాలి. బేసికలీ చిన్నపిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఇంత వీక్ పేరెంట్స్ ఉంటే రేపొద్దున వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు? వాళ్ళకి ఎక్కడైనా చూడండి, పేరెంట్స్ ఎవరైనా ఎమోషనల్గా వీక్ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా అవే టెండెన్సీస్, వాళ్ళ పిల్లలే ఎక్కువ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ సూసైడల్ టెండెన్సీస్, చనిపోతామని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు అవే వాళ్ళ పిల్లలకి పాస్ ఆన్ అవుతాయి. పేరెంట్స్ ఎంత ధైర్యంగా ఉంటారో పిల్లలు కూడా అంతే ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఇవి ఎమోషనల్గా డ్రింక్ చేసి వచ్చి అమ్మని, ఆ భార్యని ఏది పడితే అది అంటూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఆటోమేటిక్గా ఆ మదర్ మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇలాగే అనుకుంటా నేను ట్రీట్ చేయాలి. సో వాడు ఆ నెక్స్ట్ జనరేషన్లో ఏం చేస్తాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడు వాళ్ళ భార్యను అలాగే ట్రీట్ చేస్తాడు. సేమ్ థింగ్ ఇంట్లో నుంచి అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఆ ఒక్క పర్సన్ వల్ల మిగతా చుట్టుపక్కల ఉన్న 10 మందికి ఎటువంటి ఇంపాక్ట్ కనపరుస్తుంది అన్నది ఒకసారి ఆలోచించాలి. సో వీళ్ళు చేసింది చాలా చెత్త పని. ఈవెన్ ఐ డోంట్ అప్రిషియేట్ దట్ లేడీ ఎవరైతే సూసైడ్ చేసుకుందో. ఎందుకంటే అట్లా ఊరికే బెదిరించే ప్రాసెస్లో పిల్లలకు ఆల్రెడీ ఫీడ్ చేసేసి ఉంటుంది ఈ ఆప్షన్ ఉన్నది. మీకు ఏదైనా మీ లైఫ్లో కష్టం వస్తే మీకు ఇలా హ్యాంగ్ చేసుకోవడము, ఉరి చేసేసుకోవడము, చనిపోవడము, సూసైడ్ చేసుకోవడము అన్న ఆప్షన్స్ మీ చేతిలో ఎప్పటికీ ఉన్నాయని ఆ జనరేషన్స్కి ఆమె ఒక ఇన్ఫర్మేషన్ వదిలేసి వెళ్ళింది. వనజ గారు, అసలు ఈ శ్రీనివాస కృష్ణవేణి లాంటి జంటలు మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేది సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చూడకుండా చావు అనేదాన్ని ఒక సొల్యూషన్గా భావిస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎలా గైడ్ చేయాలి? రీసెంట్గా కూడా ఇంకొకటి చూసాం, పిల్లలతో పాటు తన చనిపోయింది, విజయారెడ్డి. సో లైఫ్ అక్కడికి ఆగిపోవట్లేదండి. అంటే మనము చాలా చాలా ఇట్లాంటి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా డీటెయిల్డ్గా జీవితాన్ని చూసుండరండి. వాళ్ళు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలంటే చాలామందికి సజెషన్ ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్స్ విలేజెస్లోకి వెళ్ళాలి, చాలా లైఫ్స్ గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి జనాలతోటి. వాళ్ళకంటే తక్కువ లెవెల్లో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళతోటో ఇంకొకరితోటో మాట్లాడితేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను స్వరూప. నా ఇంట్లో నాకు మెయిడ్స్ ఉన్నారు, వర్క్ చేసేవాళ్ళు. ఒక ఆమెకి హస్బెండ్ లేడు, ఎప్పుడో చాలా చిన్న వాళ్ళ పిల్లలు 1-2 years ఉన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ పనిచేస్తుంది, తను సింగిల్గా పనిచేస్తుంది, 7-8 ఏళ్లలో మా ఇంట్లో కూడా పనిచేస్తుంది. తను సింగిల్గా ఏ రోజు కంప్లైంట్ చేయలేదు లైఫ్, బికాస్ తనకి వాళ్ళ పిల్లల బాధ్యత ఉంది. ఇప్పుడు పెద్ద అమ్మాయిది మ్యారేజ్ చేసింది, భర్త చనిపోయి కూడా 18-19 years అయిపోయింది. అప్పటి నుంచి మా ఇంట్లోనే చేస్తుంది. ఏ రోజు అమ్మ నాకు ఈ కంప్లైంట్ ఉంది లైఫ్లో అని ఏ రోజు వచ్చి చెప్పలేదండి. నేను మన ఉమెన్స్ డేకి వాళ్ళకి పోస్ట్ చేశాను కూడా. మనము పెద్ద పెద్ద వాళ్ళని చూపిస్తాం, వీళ్ళు సక్సెస్ఫుల్, వాళ్ళు సక్సెస్ఫుల్. నాకు మాత్రం నా లైఫ్లో నాకు సక్సెస్ఫుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర పనిచేసే ఈ లేడీస్ ఉన్నారు కదండి, వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది. అన్ని కష్టాలని తట్టుకుంది, పిల్లల్ని చదివిపించింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిపించింది పిల్లల్ని. అయితే ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకు ఉండదు ఆ కష్టం, రైట్? సో బట్ స్టిల్ నిలబడింది పిల్లల కోసం. తను వండర్ఫుల్ ఉమెన్. ఇంకొక ఉంది, తను నా ఇంట్లో కుక్ చేస్తుంది. భర్త ఫుల్ ఇలాగే చాలా హ్యారస్, అంటే అంత సపోర్టివ్గా ఏం పని చేయడు, పిల్లలు కూడా అంతంత మాత్రమే. సింగిల్ హ్యాండెడ్గా మా ఇంట్లో పనిచేస్తుంది. ఏ రోజు తన ముఖం మీద ఏడుపు చూడలేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ లైఫ్లో చెప్తూ ఉంటా, ఆ ప్రాబ్లమ్స్ కూడా నాకు నవ్వుతూ చెప్తుంటుంది. తన దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నానంటే ఇంత ప్రాబ్లం కూడా తను నవ్వుతూ, ఎందుకంటే ఆ జీవితాన్ని తన వాల్యూ చేస్తుంది. భగవంతుడు ఇచ్చిన ఈ లైఫ్ ఏదైతే ఉందో ఎంతో కష్టపడతాను, లాగుతాను, కానీ నా ఫ్యామిలీని నేను నిలబెడతాను. కాకపోతే ఈ జీవితాన్ని
సూసైడ్ ఇట్లాంటి ఆలోచనలు రాకుండా తను ముందుకు తీసుకెళ్తాను చూడండి. ఇవన్నీ బ్రేవ్ హార్ట్స్ అన్నమాట. నిజంగా కష్టం వస్తే కృంగిపోయి ఇంకా నేను గివ్ అప్ చేసేస్తాను, నా వల్ల కాదు, ఇవన్నీ ఎందుకు చేయాలండి? తను అంటే వీళ్ళ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అంతే. వీళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది వీళ్ళు కదా నిజంగా లైఫ్ యొక్క మీనింగ్ తెలుసుకుని వాళ్ళు జీవిస్తున్నారు. ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళు చాలా Inspiration మందికి అండి, నిజంగా. నాకు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను. చిన్నదానికి పెద్దదానికి రూపాయి లేకపోతే బెంగపడిపోవటం ఇవన్నీ ఏమీ లేవు. ఓకే, ఈ రోజు భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, దీంతోటే నేను నడిపిస్తానని. వాళ్ళ లైఫ్ ఈజ్ అ రియల్, నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. మా ఇంట్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. సో అంతకంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్, కష్టాల్లో ఉండే వాళ్ళు ఉంటారండి. ఓకే, కానీ వాళ్ళకి బ్రతకాలని ఆశ. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి, క్యాన్సర్తో ఫైట్ చేసే వాళ్ళు ఎన్నో, బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడో హోప్, నేను బ్రతికి ఏదో సాధించాలి అని. అంతే. ఆ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చే కోపాన్ని ఒక 5 నిమిషాలు, అంత కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, కామ్గా బయటికి వెళ్ళండి, నేచర్లో వెళ్ళండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి, రీథింక్ ఈ డెసిషన్ మంచిదా కాదా అని. జస్ట్ గివ్ 5 seconds అంతే. దాని తర్వాత మీ డెసిషన్ తీసుకోవచ్చు వాళ్ళు. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన వరం. చిన్న చిన్న విషయాలకే ఆ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించకండి. వనజ గారు, మీరు చెప్పినవైతే నిజంగా గోల్డెన్ వర్డ్స్. చాలా మంది ఇవన్నీ వినాలి, వాళ్ళ జీవితంలో ఆచరించాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.